తగ్గించుకున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని వడ్డమానులో మంత్రి నారాయణకు గ్రామస్తులు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్తో కలిసి గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిని మంత్రి ప్రారంభించారు. రైతుల వినతితో కేవలం వారం రోజుల్లోనే రోడ్డు నిర్మాణం పూర్తి చేయించిన మంత్రి నారాయణకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. రాజధాని అమరావతి ప్రపంచంలో టాప్ 5 నగరంగా రూపొందుతోంది. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములిచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని మంత్రి నారాయణ గ్రామస్తులకు హామీ ఇచ్చారు. వారం రోజుల్లో 1148 మీటర్ల రోడ్డును 98.7 లక్షలతో నిర్మించినట్లు మంత్రి చెప్పారు. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో వచ్చే నెల జనవరి నుంచి మౌలిక వసతుల పనులు ప్రారంభించి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వరద నీటి కాలువలు, వీధి లైట్లు ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. నారాయణ గారు ఈ రోడ్డు వీలున్నంత త్వరగా పూర్తి చేయాలని సంకల్పం చెప్పారు. అంతేకాదు ఈరోజు ఒక రోజు మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళు అడిగిన కోరికను తీర్చాలని నేను సవినయంగా మనవి చేశాను. ఆ రకంగా వెంటనే ఈ కార్యక్రమం చేపట్టి రోడ్డుకి సౌకర్యం ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా గత ఎన్నికల ముందు మనం హామీ ఇచ్చాం. వడ్డమానికి పెద్దపరిమి రోడ్డు కూడా పూర్తిగా పాడైపోయింది. ఆ రోడ్డు కూడా పూర్తి చేసి ఈ గ్రామస్తుల కోరిక నెరవేర్చడం జరిగిందని తెలియజేసుకుంటూ ఇప్పుడు వడ్డమాన్ నుంచి తుళ్ళూరు మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళడానికి పెద్దపరిమి వైపు కానీ లేదంటే దొండపాడు మీదుగా కానీ ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా గ్రామస్తులు ఎన్ని సంవత్సరాలు పడిన ఇబ్బందిని తొలగిందని దానికి ముఖ్యంగా మంత్రివర్యులకి, ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు. నమస్కారం. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలీదు. ప్రజలు తిరస్కరించారు, 11 సీట్లకు చేశారు. ఇదే విధంగా వాళ్ళు ఉంటే 11 కదా 0 అవుతుంది. ఖచ్చితంగానండి. ఏదైతే యాక్చువల్గా మనం ల్యాండ్ పుల్లింగ్ ఏరియా తీసుకుంటున్నామో రైతులు నా దగ్గర కూడా వచ్చారు, ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా పోయారు. సార్ ల్యాండ్ అక్విజిషన్ వద్దు, ల్యాండ్ పుల్లింగ్ తీసుకోమని. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు మనం ఇక్కడ యాక్చువల్గా స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ యాక్చువల్గా డిజైన్కి కానీ స్మార్ట్ ఇండస్ట్రీస్కి కానీ ఎయిర్పోర్ట్ కానీ ఏదైతే ల్యాండ్ పూలింగ్ తీసుకున్నామో దాంట్లోనే యాక్చువల్గా ఈ రైల్వే ట్రాక్ కూడా వస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు ఏదైతే కోరుకున్నారో దాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఫస్ట్ ప్రయారిటీ ల్యాండ్ పూలింగ్లో తీసుకోండి, ఎవరిని ఇవ్వకుంటే అది ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకోమన్నారు. కాబట్టి రైతు సోదరులందరూ చెప్తున్నా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టు. అటు శాసనసభ్యులు అటు శ్రావణ గారిని మరియు అక్కడ ప్రవీణ్ ఇద్దరితో కన్సల్ట్ చేసి రైతు సోదరులతో కన్సల్ట్ చేసి ముందుకు పోవడం జరుగుతుంది. 29 గ్రామాల్లో ఏదైతే మౌలిక వస్తువులు దాదాపు 900 కోట్లతో డిపిఆర్లు తయారు చేశారు. కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని అయినాయి. అవన్నీ కూడా శాసనసభ్యులు శ్రావణ గారికి చూపించుకున్నాం. వారు మళ్ళీ లోకల్ గ్రామాల్లో రైతులతో కూర్చొని డిస్కస్ చేసి ఏదైనా యాడ్ చేయాల్సి ఉంటే చెప్తే దాన్ని కూడా యాడ్ చేసి ముందుకు పోతే ఏదైనప్పటికీ వచ్చే నెలలో జనవరి నెలలో 29 గ్రామాల్లో ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అవుద్ది. 6 నెలల్లో పూర్తి చేస్తాం. 6 నెలలు ఖచ్చితంగా పూర్తి చేస్తామని, అంటే జూన్ ఎండింగ్ కల్లా